వెల్కమ్ టు ది మీడియా మ్యాటిక్స్. ఇరాన్ బహిరంగంగా బయటికి వచ్చి జై హిందూ జై ఇరాన్ అంటూ ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఓ పెద్ద ఆర్టికల్ ని నెట్ లో పోస్ట్ చేసింది. అయితే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియా ఇరాన్ కి సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు, మేము ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పి పోస్ట్ ని వైరల్ చేసింది. అయితే ఇది పక్క ప్లాన్ తోనే చేసిందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఇజ్రాయెల్ కి కానీ ట్రంప్ కు కానీ ఈ విషయం తెలియాలి అని చెప్పి. అయితే ఈ విషయం పైన నరేంద్ర మోడీ గారు ఇంకా స్పందించలేదు. అఫ్కోర్స్ స్పందించకపోవడం చాలా బెటర్. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధంలో ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు స్పందించలేదు. ఏ దేశానికి కూడా నరేంద్ర మోడీ గారు హెల్ప్ చేయలేదు, లేదంటే ఏ దేశానికి కూడా సపోర్ట్ చేయలేదు. కానీ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య సీజ్ ఫైర్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పేరుకి సీజ్ ఫైర్ జరిగిందే కానీ ప్రతిసారి ఇరు దేశాల యొక్క నేతలు మీడియాకు ముందు వచ్చినప్పుడు మేమే గెలిచామని పోటీ పడుతున్నారు. ఇరు దేశాల యొక్క వాదనతో వారు ముదురుతుంది. అయితే వీరి మధ్య వాదనలో భాగంగా ప్రతిసారి ఇండియాని లాగుతున్నారు. ప్రతిసారి ఇండియాని ఇందులో లాగాలని చూస్తున్నారు. అయితే ఇందులో ముఖ్య కారణం ఏంటి అంటే ఇండియా దాదాపుగా 1.4 బిలియన్ ఎకానమీ ఉన్న దేశం. అయితే ఈ దేశం ఎప్పుడైతే ఏ రెండు దేశాల మధ్య అయిన యుద్ధం జరిగినప్పుడు ఏ దేశానికైతే ఇండియా సపోర్ట్ చేస్తుందో ఆ దేశం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అనే ఆలోచన వాళ్ళది. అందుకని చెప్పి ప్రతిసారి ఇండియాని లాగుతున్నారు.